ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మీరు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. అలాగే రేవంత్ రెడ్డి మీకు ₹1 ఇచ్చారని చెప్పేసి బయట ఒక చర్చ నడుస్తుంది. నిజమే మీకు రేవంత్ రెడ్డి ₹1 ఇచ్చినారా? బయట చర్చ అంటే ఇప్పుడు ఉస్మానియా లైబ్రరీలోనా, కేయూ లైబ్రరీలోనా, లేకపోతే సరే డబ్బులు ఇచ్చిండంటారు చెక్ రూపంలోనా, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండా, క్యాష్ ఇచ్చిండా, ల్యాండ్ ఇచ్చిండా, అపాయింట్మెంట్ ఇచ్చిండా, అదో క్లారిటీ ఉండాలి కదా. రీసెంట్ గా మీరు ఒక కార్ కూడా తీసుకున్నారని చెప్పేసి ఇంకో చర్చ. ఏం కార్ పేరు అని చెప్పాలి కదా. ఒక బెంజ్ కార్ తీసుకున్నారని ఇంకో చర్చ. బెంజ్ కార్ ఇవి నా కారు చూపిస్తారా ఒకసారి? ఇది హోండా యాక్టివా. ఇది గట్టి, ఇది కుక్కలు కూడా మిగిలినా ఏం మిగిలిన బయట ఉన్నప్పుడు. ఇది నేను 10 ఏళ్ళ కిందట సర్వే మస్తానని సర్వే చేసిండు, పొలిటికల్ సర్వే ఆంధ్ర అటంతా తిరిగినప్పుడు ఒక 2-3 నెలలు కష్టపడితే ఒక 60,000 వచ్చినాయి. సర్వే నేను ఆర్గనైజ్ చేసి ఉంటుంది. అప్పుడు కొన్నా ఈ బండి 2013 అనుకుంటా మేబీ. ఇప్పుడు దాదాపు 11 ఏళ్ళు అవుతుంది. ఇవి అర్థం ఉంటుంది. ఇది చక్కగా, ఇదేమో గట్టిగా ఉత్త లూజ్గా తిరుగుతుంది, ఇదేమో గట్టిగా అసలు తిప్పినా తిరగదు. ఇది ఇట్లా, ఇది లేదు, ఇది పోయింది, స్టాండ్ చక్కగా లేదు. ఇగో 6847 సిల్మ్ ఎక్కింది. ఇదే నా బెంచ్ కారు. ఇగో ఇది ఊసిపోయింది, టైర్లు అరిగిపోయినాయి. ఎప్పుడైనా అంటే యాక్టివ్ ఎప్పుడైనా స్కిట్ కావచ్చు. ఇదే బెంచ్ కారు. చూపెట్టు. మా ఊరి పేరు మైలారం విలేజ్, దర్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా. అక్కడ వెళ్ళి చూస్తే కారు ఉందేమో చూడండి. నేను ఇక్కడనేమో ఉస్మాన్ యూనివర్సిటీకి రోజు వస్తా. ఎప్పుడన్నా హైలైట్ ఏంటంటే ఎప్పుడన్నా కారులో దిగుతా కదా, అన్న కారులో దిగిండంటే అన్నదే కారు అట. ఇప్పుడు ఎలక్షన్ టైంలో యాక్టివ్ మీద ఆదిలాబాద్కు పోలేను కదా, ఖమ్మం పోలేను కదా, నల్గొండ పోలేను కదా. అప్పుడు రెంట్కు తీసుకున్నాం అన్న. రోజుకు బాగా దూరం పోతేనేమో ఓ 14,000 15,000 తీసుకున్నారు. కొంచెం దగ్గర అయితే 10,000 తీసుకున్నారు. బర్రెలకు దగ్గరికి 2 సార్లు పోయినప్పుడల్లా అప్ అండ్ డౌన్ 10,000 కారులో అడుగు చెప్తారు. ఆదిలాబాద్కు పోతే 14,000 కూడా తీసుకున్నారు. వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో కారు కొన్నారు. నేను 10 లక్షలు పెట్టి కారు కొనే బదులు 10,000 ఇచ్చి కారులో పోతే బెటర్ కదా అని పోయినా. రెంట్కు తీసుకొని కారుకు పోయినా కార్లోకి వెళ్ళి దిగాలి. యాక్టివ్ ఇప్పుడు యాక్టివ్ అని కార్లో వేసుకొని మళ్ళీ దిగేటప్పుడు యాక్టివ్ మీద దిగలేను కదా. కార్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఎర్ర బస్సు ఎక్కుతాను, నా బస్సు నాదేనా? నేను ఒకసారి బ్యాంకాక్ పోయినా, విమానం నాదేనా? ఢిల్లీకి 2 సార్లు పోయినా విమానంలో. ఆ విమానం నాది కాదు, ఈ కారు కూడా నాది కాదు, ఆ బస్సు నాది కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మీరు వన్ సైడ్ గా ఏ పార్టీకి సపోర్ట్ చేశారంటారు? నేను అదే చెప్తున్నా, గెలిచే పార్టీకే ఓటేయండి, ఓట్లు గెలిచకండి. మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే బీఆర్ఎస్ కు గట్టి పోటీని ఇస్తుందో ఆ పార్టీని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఓట్లు చీలినట్టు ఆ పల్లారాశ్వరెడ్డి ఓట్లు చీలిపోయి గెలిచిండు. ఈ కోదండరాం, తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకరు, రాణి రుద్రమ వీళ్ళంతా నిలబడడం వల్ల ఓట్లన్నీ తుకుడాలు కింద మన మటన్ షాప్లో కొట్టినట్టు కీమ కొడతాం కదా, అట్లా కీమ కొట్టినట్టు మొత్తం ఓట్లన్నీ చీలిపోయినాయి. 70% మనకు వచ్చినాయి, 30% బీఆర్ఎస్ వాడికి వస్తే వాడు గెలిచిండు. అట్లా చీలకండి, కీమ చేయకండి. బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీకి వేసినా సరే కానీ గెలిచేటట్టు ఉండే అవకాశం, పోటీలో ఉండేటట్టు వేయండి. ఈవెన్ నువ్వు నిలబడ్డా నీ ఓటు నువ్వు వేసుకోకని చెప్పిన. ఇండిపెండెంట్లకు కూడా గెలిచేటట్టు లేకపోతే వేయకండి అని చెప్పినాం. దాంట్లో మరి మెజారిటీ దగ్గర కాంగ్రెస్ కాంపిటీషన్లో ఉంది కాబట్టి వాళ్ళకు 64 సీట్లు, ఆ సిపిఎం సాంబశివరావుకు 1 సీటు, మరి బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చినాయి. మనం ఆ పాత బస్తీకి అయితే వెళ్ళలేదు, చెప్పలేదు. వాళ్ళకి ఎంత చెప్పినా అవే వాళ్ళే గెలుస్తారు. వాళ్ళకి చెప్పినా ఒకటే, చెప్పకున్నా ఒకటే. చెవిటోడు ముందు శంఖ మూదినట్టు. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగానే పనిచేస్తారా మీరు? బీఆర్ఎస్ బలంగా వ్యతిరేకంగా పనిచేసినాం కదా. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి అని పెట్టినాము. అవనిగడ్డకు కూడా వెళ్ళినాం, అక్కడ టీచర్ అభ్యర్థులకు చెప్పినాం, మీరు ఇక్కడ పుస్తకాలు పట్టుకుంటే అక్కడ మళ్ళీ రాజ్యం వెళ్ళేటట్టున్నాడు, పుస్తకాలు ఒక 1 నెల రోజులు పక్కకు పడేది. ఏపీలో మనోళ్ళు అవనిగడ్డలో టీచర్ జాబ్ ప్రిపేర్ అవుతారు. వనపర్తి, నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నుంచి అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా అక్కడ ఏదో సార్ పేరు చెప్పారు, ఆ సార్ కొంచెం డౌట్స్ మంచిగా క్లారిఫై చేస్తారంటే అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళకు మనోధైర్యం నింపి మీరు కేసీఆర్ను ఓడించే యుద్ధ వీరులుగా ఒక 1 నెల రోజులు సైన్యంలోకి రావాలని చెప్పి పిలిపించి వచ్చినాం అట్లా. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మీరు ₹1 ఇస్తే నేను ప్రశ్నిస్తే నాకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి అంటాడు కదా, ఏందా నువ్వు ₹1 తీసుకొని నన్ను పొట్టు తిడుతున్నావు అని అడగడా? అమలకు నాగార్జునకు ఎట్లా టైం ఇచ్చినావు? మా నిరుద్యోగులకు జీవో 46 బాధితులకు ఎందుకు టైం ఇవ్వలే? టీచర్ అభ్యర్థులకు ఎందుకు ఇవ్వలే? గ్రూప్స్ అభ్యర్థులకు ఎందుకు ఇవ్వలేవు అని అడుగుతున్నావు. నువ్వు అడుగుడు అవసరమా? డబ్బులు తీసుకున్న తర్వాత అడిగితే ఎవరైనా ఊరుకుంటారా? నిరుద్యోగ వృత్తి కూడా అడుగుతున్నా, ₹4,000 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అరే నేను అన్న తర్వాత కూడా ఎవరు అడుగుతలేరని రేవంత్ బట్టి విక్రమార్క అనుకుంటుండేమో.
ఇప్పుడు రైతు బంధు రాలేదని రైతులు గిలగిల కొట్టుకుంటారన్నా. నేను వాళ్ళకి చెప్పిన అన్న, వాళ్ళు కొందరు బీఆర్ఎస్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తారు. సరే ఒక నెల రైతు బంధు రాకపోతే మీకు అంత బాధ అవుతుంది కదన్నా. మాకు కేసీఆర్ అనే దుర్మార్గుడు పోయినసారి 1 నెల ఇయ్యలే, 2 నెలలు ఇయ్యలే, సంవత్సరం ఇయ్యలే, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా నిరుద్యోగ భృతాన్ని ఇస్తలేడు. మా నిరుద్యోగులు ఎంత గిలగిల కొట్టుకొని ఉంటారు. జాబులు వేస్తాని జాబులు వేయకుండా త్వరలో 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 అని చెప్పేసి వెళ్ళాడు కదా. మా నిరుద్యోగులు మరి అదెంత బాధపడి ఉంటారు. ఇప్పుడు మీరు నెల రోజులకి ఇంత బాధపడుతారు కదా. మేము అంతకు 100 రెట్లు మా నిరుద్యోగులు బాధపడ్డారని చెప్పినాం. అట్లా అని చెప్పి రైతు బంధు వేయక అని చెప్పట్లే, మీకు జస్ట్ మా బాధ చెప్తున్నామని చెప్పిన. ఇప్పుడు రైతులకు కూడా వీళ్ళు రైతు బంధు వేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఇంకేదో కార్డు ఇస్తున్నారు కార్డు ఇవ్వాలి, 2 లక్షల జాబులు ఇస్తున్నారు 2 లక్షల. ఇప్పుడు మేము ఎప్పుడు చెప్పామని చెప్తున్నారు అసలు మేము ఆ ప్రస్తావన తీసుకురావాలని చెప్పేసి నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది నిరుద్యోగ భృతి గురించి. అవును, పొంగులేటి అన్నది వినలేదు కానీ బట్టి విక్రమార్క విన్నాను. అదే బట్టి విక్రమార్క చెప్తున్నాము అన్నా, ఇట్లా మాట్లాడే కేసీఆర్ మళ్ళా ఆగమాగం అయిపోయి నందినగర్లో ఏడుస్తున్నాడు. మూలుగుతుంది. ఆ నక్కను అడగండి, నిరుద్యోగుల దెబ్బ కొడితే నక్క అంటే ములుగుతుంది. ఎట్లుంటుంది నిరుద్యోగుల దెబ్బ? నిరుద్యోగులు అంటే తెలివి లేని వాళ్ళు కాదన్నా, ప్రపంచ జ్ఞానం ఉన్నోళ్ళు. నిరుద్యోగం అంటే పనికి మాలిన వాళ్ళు కాదు, సమాజాన్ని మార్గనిర్దేశం చేసేటోళ్ళు. ప్రపంచ చరిత్ర, దేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, సైన్సు, సోషల్, ఇంగ్లీషు, తెలుగు, సాహిత్యం అన్నీ తెలుసు. ఇంత తెలివి ఎవరికి ఉండదు. వాళ్ళు 2 నెలలు పని చేస్తేనే కేసీఆర్కి సుక్కలు చూపెట్టారు. వాళ్ళు కనుక 5 ఏళ్ళు వెంబడబడ్డారు అనుకో, ఏ పార్టీకైనా తోలు ఉడుతుంది. అసలు వీళ్ళు అనుకున్నడే లేటు. నిరుద్యోగులలో ఉన్నంత శక్తి భూమి మీద ఎవరి దగ్గర ఉండదు. ఇప్పుడు ఈ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినారా? రాలే, కాలువలే, అపాయింట్మెంట్ లేదు. మీరు కలిసారా? మీరు కలిసారా? మమ్మల్ని ఏడన్నా ఎవరు ఫోనే లేపుతలేరు, ఎమ్మెల్యేలు మంత్రులు లేపుతలేరు, వీళ్ళు లేపుతలేరు. మీరు కలిసి ఫోన్ చేశారా మీరు ఎవరికైనా? మేము చేసినాము, ఊళ్ళు లేపుతారు. శ్రీధర్ బాబుకు 4-5 సార్లు చేసిన. శ్రీధర్ బాబు ఫోన్ లేపుతాడు. ఇక రేవంత్ రెడ్డి ఫోన్ లేపుతాడా? రేవంత్ రెడ్డి డైరెక్ట్ అన్నాడు, నేను ఫోనే లేపనని చెప్పిండు. మీరు ఎన్నడన్నాడు నేను ఫోన్ లేపను, ఓకే డైరెక్ట్ వాళ్ళని వస్తే పోవాలి. అంటే మీరు రావాలని మీరు అనుకుంటుర్రా? సీఎం క్యాంపస్ కి రావాలి, సమాధానం చెప్పాలి. గతంలో కేసీఆర్ రాలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ సీఎం అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా రావాలి. వచ్చేదాకా మాట్లాడుతూనే ఉంటాము. వస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నిరుద్యోగులది దెబ్బ ఎట్లుంటదో యశోద్ హాస్పిటల్కి వెళ్ళి చూసిండు. యశోద్ హాస్పిటల్లో ఒక నక్క ములుగుతూ కుయ్యు కుయ్యు అన్నది. ఆ దెబ్బ ఎవరు కొట్టినాకును? రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బ కాదు అది, నిరుద్యోగులు కొట్టిన దెబ్బ. ఒకవేళ రేవంత్ రెడ్డికి అంత శక్తి ఉంటే జిహెచ్ఎంసీ ఎన్నికలలో 150 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది 2 సీట్లు. ఆయన వచ్చిన తర్వాత హుజూర్ నగర్ లో డిపాజిట్ కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి, మునుగోడులో కూడా డిపాజిట్ రాలే. ఈయన వచ్చిన తర్వాతనే ప్రజలేంది నిరుద్యోగులు ఎస్పెషల్ గా ఈ బీజేపీ ఖమ్మంలో లేదు, నల్గొండలో లేదు, మహబూబ్నగర్ ఏరియా అటు రిమోట్ కోసం లేదు, వరంగల్లో లేదు. ఇక మరి ఇప్పుడు దానికి వేసినా గెలుతుందో గెలవదో. ఇంకోటి ఆ కవితను అరెస్ట్ చేస్తలే, లిక్కర్ స్కామ్లో రారీ డైలాగులు కొట్టిర్రు, మరి అరెస్ట్ చేస్తలే. కవితను అరెస్ట్ చేస్తలేరని కేసీఆర్ మీద కోపంతో ఈ బీజేపీకి వేయొద్దు, ఇటు బీఆర్ఎస్కి వేయొద్దు అని ఎక్కువ మెజారిటీ నిరుద్యోగులు భావించారు. నేను చెప్పలే, భావించి కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు తప్ప రేవంత్ రెడ్డి దగ్గర అంత శక్తి లేదు. 2018లో కూడా ఆయన ప్రచారం చేసిండు కదా, మరి 2018లో చేయలే. కాకపోతే 2018లో నిరుద్యోగులు ఇంత సీరియస్గా తీసుకోలే ఎలక్షన్. ఇప్పుడు మొత్తం జరిగిన ఎన్నికలే నిరుద్యోగులకు నియంతకు మధ్య జరిగిన ఎన్నికల్లో నియంతను దెబ్బ కొడితే నడుము ఇరిగిపోయి ఎవడు కొడితే మైండ్ తిరిగి బ్లాక్ వైట్ రెడ్ అవుతుందో వాడే నిరుద్యోగి.